ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్ అని 47 రోజుల్లో 120 కోట్లు ఖర్చు చేశారన్నారు రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆడుదాం ఆంధ్ర అవినీతి ఒకటే కాదు, క్రీడా శాఖలో జరిగిన అన్ని అక్రమాలపై 45 రోజుల్లోనే విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ పూర్తి చేసి నివేదిక ఇవ్వమని ఆదేశాలు ఇచ్చామని, ఆ రిపోర్ట్ రాగానే ఈ సభ ముందు పెడతామని, అక్రమాలకు బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో హెచ్చరించారు. గత ప్రభుత్వంలో అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, దీని మీద సభ్యులు అడిగింది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా. 18 రోజులు ఎంతలో 120 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటండి? ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీ ద్వారానే హౌస్ కమిటీకి కూడా దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి. సీరియస్ తీసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ. ప్రణయ్ హత్య కేసులో ఈరోజు సంచలన తీర్పు వెలువడగా, వచ్చిన తీర్పుతో ప్రణయ్ ఆత్మకు న్యాయం జరిగిందని ఆయన తండ్రి బాలస్వామి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఒకరిని చంపడం అనేది కరెక్ట్ కాదని, తమకు ఎవరి మీద కోపం లేదన్నారు. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు ఆగాలని ప్రణయ్ తండ్రి బాలస్వామి కోరారు. ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా
చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు, ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్ షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్ షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్ షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము, సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి గత కొద్ది రోజుల క్రితం శ్రీ వీరభద్రస్వామి ఊరేగింపు సందర్భంగా రాయచోటిలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రొద్దుటూరులోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చెలో కడప కార్యక్రమానికి ప్రొద్దుటూరు నుండి పెద్ద ఎత్తున హిందూ సోదరులు కడపకు బయలుదేరి వెళ్లారు. అరవై జన సుఖినో భవంతు ఆయన పెట్టాలంటే లేట్ అవుతారు పెడితే దాన్ని అంటారని మళ్ళా జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏమి సార్ రెండుగా మొత్తం వెనక వస్తాను. రంజాన్ మాసం పురస్కరించుకొని ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఖాన్ కా-ఏ అన్వారియా ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పవిత్ర రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం తనకు ఎంతగానో సంతృప్తినిస్తోందని అన్నారు.
ఊర్లో మళ్ళీ ఇంకొకటి ప్రోగ్రామ్ ఉంది ఉగాది దాని గురించి. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ కొత్తపల్లె గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి రంజాన్ మాసంలో ఈ కొత్తపల్లె గ్రామ ప్రజలు మమ్మల్ని ఆదరించి గౌరవించి వాళ్ళు ఒక కుటుంబ సభ్యునిగా మా కుటుంబాన్ని హక్కున చేర్చుకున్నటువంటి గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామానికి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ముస్లిం సోదర సోదరిమణులకు కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియదు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ విద్య గౌస్మియా కుమారులు కీర్తిశేషులు విద్య గౌస్మియా కుమారులు వారికి తోచినంత ఈ ఉపవాస కార్యక్రమాల్లో నెల రోజులు దిగ్విజయంగా ఈ ఊర్లో ఉన్నటువంటి చిన్నారులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు చేస్తున్నారు. వారికి తోడు వాళ్ళ గ్రామ ప్రజలు ముస్లిం సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. దానికి మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. రేపు కొద్ది రోజుల తర్వాత మేము కూడా ఇక్కడ ఒకరోజు భోజనాలు పెడదాము. మంచి కార్యక్రమం. ఈ ఉపవాసంలో ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో 10 మందికి సహాయం చేసి కడుపు నిండితే మాకు కూడా ఏదో ఒక కార్యక్రమంలో మాకు ఆ యొక్క చల్లని దీవెనలు ఉంటాయని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఏదైనా కానీ ఈ కొత్తపల్లె గ్రామంలో మాకు చేతనైన సహాయ సహకారాలు చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజలకు ముస్లిం సోదరులకు పెద్దలకు సోదరిమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మరోమారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ శ్రీచంద్రారెడ్డి. ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను ప్రేమిస్తే చంద్రబాబు ద్వేషించడం ఏమిటని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, వారికి బాసటగా నిలుస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వినతి పత్రం అందజేస్తామని, అందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులు పాల్గొనబోతున్నామని అన్నారు. మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చే ప్రయత్నం చేయలేరు. సూపర్ 6లో ఉండే 6 హామీలు కానీ వాటికి సంబంధం లేకుండా ఉండే 139 హామీలు కానీ మీరు పూర్తిగా విస్మరించారు. ఒకవేళ మీరు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6లో ఉండే హామీలను నేను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాను. ఒకటి పెన్షన్ 4,000 రూపాయలు చేసినాను, ఒకటి గ్యాస్ ఇచ్చినాను, తల్లికి 100 ఇవ్వబోతున్నాను. ఇవి మీరు చెప్తా ఉన్నాను. నేను స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ను అమలు చేసినాన్ని గొప్ప చెప్పుకునే కార్యక్రమాన్ని మీరు మర్చిపోండి. ఎందుకంటే పెన్షన్ అనేది ఎట్లయిపోయింది పరిస్థితి సమాజంలో ఉంటే కన్నా అది వారి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులాగా భావిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడా, లేకుంటే ఎల్లారెడ్డి ఉన్నాడా, పుల్లయ్య ఉన్నాడా అనేది సంబంధం లేదు. ఎల్లయ్యన్నా పుల్లయ్యన్నా పుల్లక్కున్నా ఎల్లక్కున్నా ఎవరు ఉన్నా కూడా పెన్షన్ సజావుగా ఇచ్చి తీరుతారు. ఇది ఒక పెద్ద గొప్ప విశేషంగా నువ్వు భావించాల్సిన అవసరం అయితే లేదు. 3,000 రూపాయలు మేము ఇచ్చినాం కదా, ఏముంది, ఎవరైనా ఇవ్వాల్సిందే, ఇస్తారు. ఇది కాదు, దీన్ని మినహాయించి నువ్వు చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే గ్యాస్ చెప్తున్నావు. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి భ్రష్టు పట్టిపోయింది ప్రభుత్వం. దాదాపుగా కొన్ని లక్షల మందికి దాదాపు 50-60 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలే. సంవత్సరంలో 3 ఇస్తామని చెప్పి 2 ఎగరగొట్టినారు. తర్వాత ఇచ్చిన వాళ్ళకి అందరికీ డబ్బులు పొందారు. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా విధానంతో అరకొరక నిధులతో సూపర్ 6లో ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేసి మీరు భంగపడినారే తప్ప నిజంగా దాని అమలు పరిస్థితి మీరు భావించాల్సిన అవసరం లేదు. ఏం చేసినారు? 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పినారు. పెన్షన్ ఇచ్చినారా? ఉండబడిన పెన్షన్లే 1,96,000 మీరు తొలగించినారు.
ఇంకా తొలగించే కార్యక్రమానికి సిద్ధం చేసినారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 5,000 కోట్లు తగ్గించినారు. అంటే 10 లక్షల మంది పెన్షన్దారులను మీరు తొలగిస్తున్నారు. మరి 50 ఏళ్ళ పెన్షన్ కట్ట ఎత్తేసినారు. ఉచిత బస్సు అన్నారు, అది ఎత్తేసినారు, ఇప్పటికి లేదు. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 60 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పినారు, దాన్ని గాలికి వదిలేసినారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, దాన్ని గాలికి వదిలేసినారు. 20 లక్షల మంది ఉద్యోగాలని చెప్పినారు, సంవత్సరం అయింది, ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, అది గాలికి వదిలేసినారు. 2 సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము, టౌన్లో అర్బన్లో 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినారు, ఇళ్ల పట్టాలు, అది గాలికి వదిలేసినారు. ఏది మీరు చెప్పిన దాంట్లో ఏమున్నాయి? ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయినారు. వాళ్ళకి ఇవ్వాల్సిన మధ్యంతర భృతిని లేకపోయినారు, వాళ్ళకి ఇవ్వాల్సిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోయినారు, వాళ్ళకి ఇవ్వాల్సిన 3 డిఏలు పెండింగ్ పెట్టగలిగినారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు వేటిని కూడా మీరు పట్టించుకోలేదు. లాస్ట్కు ఒక కమిషన్ కూడా దాని మీద వేసే ప్రయత్నం కూడా మీరు చేయలేదు ఉద్యోగస్తులకు. ఈ రాష్ట్రంలో పేదరికం దగ్గర మొదలుకొని ధనిక వర్గం వరకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ ప్రభుత్వం.